ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడులో ఎవరు గెలవబోతున్నారు? నిజానికి తెలుగు ప్రజల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. మన ప్రజల్లో క్యూరియాసిటీ కారణం ఏంటి అంటే, ఒకటి స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టడం వల్ల మన వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది తమిళనాడు రాజకీయాల మీద. అందులోనూ మనకి బోర్డర్ స్టేట్ కావటం వల్ల అదొక రకమైన ఇంట్రెస్ట్. అక్కడ ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అని. డిఎంకే కూటమి వర్సెస్ అన్నా డిఎంకే కూటమి. సహజంగా అక్కడ ఫైట్ ఆ రెండు పార్టీల మధ్య ఉంటుంది, ఆ రెండు కూటమిల మధ్య ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య అధికారం మారుతూ ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ, అక్కడ లోకల్ ఫీలింగ్స్ ఎక్కువ. దేశ రాజకీయాలందు తమిళ రాజకీయాలే వేరయ్యా అనేది చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు పూర్తిగా లోకల్ ఫీలింగ్తో ముడిపడి ఉంటాయి. అక్కడ ద్రవిడియన్ కల్చరు, తమిళ భాషకున్న ఇంపార్టెన్సు, ఆ ద్రవిడ కల్చర్ని ప్రమోట్ చేసే పార్టీకి ఓట్లు. అందుకే డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య ఫైట్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టాడు, అతను కూడా ద్రవిడ సిద్ధాంతంతోనే ముందుకెళ్తానని చెప్పాడు. కాబట్టి అక్కడ సినిమా వాళ్ళకి క్రేజ్ ఎక్కువ కాబట్టి, గతంలో సినిమా వాళ్ళు క్లిక్ అయ్యారు కాబట్టి ఈ సినిమా హీరో విజయ్ ఏ మేరకు క్లిక్ అవుతాడు అనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజానికి బుధవారం సాయంత్రం రిలీజ్ అవుతాయి. కానీ ఆలోపే అందరూ తమ అంచనాలు చెప్పేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ రూపంలో కాకుండా అంచనాల రూపంలో చెప్పేస్తున్నారు. ఇక్కడ మన అంచనాను కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా అంచనాలు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అన్నా డిఎంకే కూటమి గెలవబోతుందని కొంతమంది, లేదు డిఎంకే కూటమి గెలవబోతుందని ఇంకొంతమంది, హంగు రాబోతుందని మరికొంతమంది, విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నాడని మరికొంతమంది. ఇలా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి, వెరీ క్లియర్గా ఉంది తమిళనాడు ఎన్నికల రిజల్ట్ అనేది నా అంచనా. వెరీ క్లియర్. మొత్తం 234 స్థానాలు ఉన్నాయి, 118 మ్యాజిక్ ఫిగరు. అక్కడ సహజంగా ఏంటంటే, ఒకసారి డిఎంకే అధికారంలోకి వస్తే ఇంకొకసారి అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుంది. ఒకసారి డిఎంకేకి, ఇంకోసారి అన్నా డిఎంకేకి అధికారం ఇస్తూ ఉంటారు. అయితే ఈ సాంప్రదాయాన్ని జయలలిత క్లోజ్ చేశారు. జయలలిత బతుకున్నప్పుడు రెండోసారి సెకండ్ టైం కూడా గెలిచారు. మామూలుగా ఒకసారి డిఎంకేకి ఒకసారి అన్నా డిఎంకే అనేటువంటి సాంప్రదాయాన్ని జయలలిత చెరిపేశారు. తర్వాత జయలలిత అనారోగ్య సమస్యలతో చనిపోవటం, అన్నా డిఎంకే పార్టీ వీక్ కావటం, ఆ పార్టీలో నాయకత్వ సమస్య తలెత్తడం, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. అయితే ఉన్నంతలో మళ్ళీ ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే పుంజుకుంది. ఉన్నంతలో అన్నా డిఎంకే పుంజుకుంది. కాకపోతే అన్నా డిఎంకే కూటమికి మైనస్ ఏంటంటే నాయకులు లేకపోవడం. పళనిస్వామి నాయకుడే, కానీ అతని ఏరియా వరకు నాయకుడు, స్టేట్ వైడ్ లీడర్ కాదు అతను. దానివల్ల వీళ్ళకి ఒక మైనస్ అయిపోయింది. బీజేపీ వీళ్ళ కూటమికి ప్లస్ మైనస్. ఇప్పుడు అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తులో ఉంది. ఈ బీజేపీ అనేది ప్లస్, బీజేపీ అనేది మైనస్. ఎలా ప్లస్ అయింది, ఎలా మైనస్ అయిందంటే, మైనస్ ఏమో తమిళ రాజకీయాల్లో బీజేపీకి చోట్లేదు. బీజేపీ నార్త్ ఇండియా పార్టీగా చూస్తారు, హిందీ పార్టీగా చూస్తారు. ఇంకా తమిళ ప్రజలు హిందీని కొద్దిగా హేట్ చేస్తారు. తర్వాత నార్త్ ఇండియా కల్చర్ని వాళ్ళు కొద్దిగా వ్యతిరేకిస్తుంటారు. దానివల్ల బీజేపీ ఒక మైనస్. బీజేపీ ప్లస్ సెట్ అయింది అంటే అన్నా డిఎంకేకి నాయకులు లేడు, కేంద్రంలో అండదండలు ఉన్నాయి కాబట్టి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ద్వారా అన్ని వ్యవస్థలు అన్నా డిఎంకే కొంత కోఆపరేట్ చేసినాయి. కాబట్టి బీజేపీ ఆ రకంగా ప్లస్ అయింది. బీజేపీ వెనకాల ఉండటం వల్లే పళనిస్వామి నాయకత్వం ఆ పార్టీ ఇక చీలికల పేరు, అప్పటికీ కొంతమంది ఆ పార్టీ నుంచి విడిపోయి రకరకాల పార్టీలు పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీ కొంత స్ట్రాంగ్గా నిలబడి ముందుకెళ్ళడానికి వెనకాల బీజేపీ ఉండటం కారణం. ఆ పార్టీ లేకపోతే చీలికల పేరికలు అయిపోయి ఉండేది. చీలికల పేరు అప్పటికీ ఈ పార్టీ నుంచి చాలామంది బయటకు వచ్చి పార్టీలు పెట్టుకున్నారు, కానీ దినకరన్ లాంటి వాళ్ళు, ఆ శశికళ లాంటి వాళ్ళు పెట్టేవారు, కానీ వాళ్ళకి ఏమీ ప్రభావం లేదు. నామినల్ వాళ్ళు అసలు చర్చలో కూడా లేరు. కాకపోతే ఇక్కడ బీజేపీ అన్నా డిఎంకేకి ఆ రకమైన ప్లస్ అయింది. పార్టీగా నిలబట్టడానికి ప్లస్ అయింది, కానీ ఎన్నికల్లో ఓడిపోవడానికి మైనస్ కాబోతా ఉంది. సో ఇక్కడ చాలా క్లియర్గా డిఎంకే మరొకసారి అధికారాన్ని రాబోతుంది. డిఎంకే మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. మామూలుగా 118 మ్యాజిక్ ఫిగరు. 118 కంటే ఖచ్చితంగా సీట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. 120 స్థానాలకు పైగానే వస్తాయి. 120 స్థానాలకు పైగానే డిఎంకే ఖచ్చితంగా సీట్లు సాధించి అధికారంలోకి రాబోతా ఉంది. అన్నా డిఎంకే 60 నుంచి 70 సీట్లు రావచ్చు అనేది ఉంది. అంటే నేను చెప్పేది సీట్లు అటు ఇటు కావడానికి అవకాశం ఉందండి. సీట్ ఏమీ యాస్టీది కాదు, కానీ వెరీ క్లియర్ డిఎంకే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సంపాదించి ఎలాంటి హంగు లేదు. డిఎంకే ఖచ్చితంగా హంగులో అధికారంలోకి వస్తుంది. హంగు వస్తుంది, విజయ్ కింగ్ మేకర్ అవుతాడు, ఇవన్నీ అబద్ధాలు. నా అంచనా ప్రకారం అయితే అవి ఏమీ జరగవు. డిఎంకే కూటమి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలోకి వస్తుంది. వాళ్ళు రెండోసారి స్టాలిన్ అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు తిరిగి. ఇక్కడ లేదు, అన్నా డిఎంకే ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంటుంది. విజయ్ పరిస్థితి ఏంది అంటే 10 సీట్లకి ప్లస్ ఆర్ మైనస్ ఉంటాడు. 10 సీట్లకి ప్లస్ ఆర్ మైనస్, కొద్దిగా ఎక్కువ రావచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. ఒక 30 నియోజకవర్గాలు ప్రభావం చూపిస్తాడు. ప్రభావం అంటే
కొద్దిగా మంచి ఓటింగ్, చెప్పుకోదగ్గ ఓటింగ్ 30 నియోజకవర్గాలు ఉంటుంది. 25,000, 30,000 ఓట్ బ్యాంక్, 2 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్న చోట 30,000 ఓట్ బ్యాంక్ అంటే కొద్ది ప్రభావం చూపించే ఓట్ బ్యాంకే. అయితే విజయ్ వల్ల డిఎంకే కూటమికి కొంత మైనస్, అన్నాడీఎంకే కూటమికి కొంత మైనస్. అన్నాడీఎంకే కూటమికి ఎలా మైనస్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేరుస్తాడు. డిఎంకే కూటమికి ఎలా మైనస్ అంటే డిఎంకే కూటమి ఓట్ బ్యాంకే విజయ్ ఓట్ బ్యాంక్. మైనార్టీలు, దళితులు అండ్ ద్రవిడియన్ ఓట్ బ్యాంకు, ఇదంతా క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఇదంతా కూడా విజయ్కి రావాల్సింది, డిఎంకేకి రావాల్సింది, సేమ్ ఓట్ బ్యాంకు. అయితే అటెండ్ వేస్తారు, ఇది ఇటెండ్ వేస్తారు. అయితే విజయ్కి మైనస్ ఎక్కడైందంటే విజయ్ అధికారంలోకి వచ్చే పార్టీ కాదు కదా అని ముద్ర పడిపోయింది. డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే మధ్య ఫైట్ నడుస్తుంది కదా. సహజంగా ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుందంటే అండి, ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే వాళ్ళకి వేస్తారు ఓట్లు, ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే వాళ్ళకి వేస్తారు. అంటే వాళ్ళు ఓటు వృధా కాకూడదు, గెలిచే పార్టీకే వెయ్యాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి, విజయ్ కాదు కదా, డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే కదా, వీళ్ళిద్దరిలో గెలిపోవడంలో అవకాశం ఉన్నాయి కదా, వీళ్ళిద్దరూ ఒకరు చూజ్ చేసుకుందాం అనుకుని వీళ్ళిద్దరి మధ్య ఓట్లేశారు. అది విజయ్కి మైనస్ అయింది. అందులో విజయ్ పార్టీ పెట్టినప్పుడు వచ్చిన హైకు తొక్కిసలాట తర్వాత పడిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ బాగుంది, క్యాండిడేట్ సెలక్షన్ బాగుంది, కానీ మళ్ళీ పాత హైకు రాలే. పెరిగి కొంత సోషల్ మీడియా హైకు, అది ట్రెండింగ్ అంతా ఓకే, కానీ ఓటింగ్ పరంగా ఏం రాలే. అందులో యూత్ మాత్రమే కొంత విజయాన్ని ఇష్టపడ్డారు. బట్ విజయ్కి లైఫ్ ఉంది, లాంగ్ రన్లో నిలబడితే అన్నాడీఎంకేకి ఎట్టా నాయకులు లేడు కాబట్టి డిఎంకేకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, అంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయగలిగితే తమిళనాడు ప్రజలు ఆదరించడానికి అవకాశం ఉంది. మరి లాంగ్ రన్లో నిలబడతాడా లేదా తెలియదు. నిలబడితే మాత్రం అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ లాగా. పవన్ కళ్యాణ్కి ఏమొచ్చింది 2019 ఎన్నికల్లో? ఒక్క సీటు కదా ఆ పార్టీ నుంచి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయారు, కానీ నిలబడ్డాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు అట్నే విజయ్ కూడా అవకాశం ఉంది. మరి విజయ్ పవన్ కళ్యాణ్ లాగా ఆలోచిస్తాడా, పవన్ కళ్యాణ్ లాగా ఓపిక్గా ఉంటాడా? పవన్ కళ్యాణ్ చాలా ఓపిక్గా ఉన్నాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ప్రజారాజ్యం పార్టీ విఫలమైంది. మళ్ళీ 2014 ఎన్నికల ముందు జనసేన పెట్టాడు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలే. 2019లో పోటీ చేసినా వృధా. ఆయన ఓపిక్గా నిలబడ్డాడు, కలబడ్డాడు. 2024లో కొద్దిగా మంచి రిజల్ట్ వచ్చింది. మరి విజయ్ అంత ఓపిక్గా వెయిట్ చేస్తాడో తెలియదు. వెయిట్ చేస్తే మాత్రం రిజల్ట్ ఉంటుంది. విజయ్ చాలా మందికి నచ్చాడు. కాకపోతే ఏంటంటే గెలిచే వ్యక్తి కాదు కదా, గెలిచే పార్టీ కాదు కదా అని ఓటేలా. గెలిచే పార్టీ అని చూపించుకోవాలంటే నిలబడాలి, రాజకీయాల్లో నిలబడాలి. మళ్ళీ నిలబడతాడో తెలియదు. చూడాలి. థ్యాంక్ యూ.